ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనము. నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నీ పూర్ణాత్మతో నీవు దేవుని వైపు మళ్ళినప్పుడు అంటున్నాడు. చాలామంది ప్రతిరోజు ప్రారంభం అయ్యేటప్పుడు వారి వ్యక్తిగత ఆలోచనలే మొదట పెడతారు. ఈరోజు ఇలా చేయాలి, ఈరోజు ఇలా ఆలోచించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళతో ఇలా మాట్లాడాలి అనుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ రోజు ప్రారంభం అవుతున్నప్పుడు దేవుని దగ్గర మోకాళ్ళేసి, ప్రభువా ఇదిగో ఈరోజు నా ఆలోచన ఇలా ఉంది, నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇలా మాట్లాడాలి, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు అని నువ్వు దేవునికి నీ పనులు నీ ఆలోచనలు సమస్తము మొదటిగా అప్పగించినప్పుడు, నువ్వు మొదట దేవుణ్ణి వెతికినప్పుడు నా ప్రభువు చెప్తూ ఉన్నారు, నీకు మేలు చేయడానికి ఆయన నీ వైపు మళ్ళుతారట. హల్లెలూయా. ఏ మనిషి అయినా సరే నీకు సహాయం చేయడానికి కొంతవరకే నీ వద్దకు రాగలడు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నీ ప్రతి పరిస్థితిలోకి వచ్చి నీకు ఆయన సహాయం చేయగలడు. ఆమేన్. దేవుడు అదే చెప్తూ ఉన్నారు, నేను నీ యందు నేను ఆనందిస్తాను, నీకు మేలు చేయడానికి నీ తట్టు తిరుగుతానని. ఆయన నీ పక్షాన నిలబడితే నీకు అసాధ్యమైనది ఏదన్నా ఉంటుందా? ఆయన నీతో ఉంటే అభివృద్ధి చెందకుండా అసలు నిన్ను ఎవరైనా ఆపగలరా? ఈరోజు దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. నువ్వు దేవుని తట్టు తిరగాలి. నీ జీవితంలో ఈరోజు దేవునికి ప్రాధాన్యత ఇవ్వి. ఆయనకు మొదట ప్రార్థన చేయి. దేవుని సన్నిధిని వెతుకు. మోకరించి ప్రార్థన చేసి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా నా యందు ఆనందించి నా తట్టు తిరుగుతానన్నావు కదా, నాకు మేలు చేస్తానన్నావు కదా, నన్ను ఆశీర్వదించు ప్రభు అని యేసు నామంలో ప్రవచించు. నువ్వెప్పుడైతే యేసు నామంలో ఈ వాగ్దానం నా పట్ల నెరవేరునుగా కానీ మోకరించి ఆయన తట్టు తిరిగి ప్రవచిస్తావో, వాగ్దానము నీ పట్ల నెరవేరడం అనేది ఆశ్చర్యకరమైన రీతిలో నువ్వు చూస్తావు అనమాట. కొన్నిసార్లు నువ్వు నమ్మలేవు, ఈ పని నేను అవ్వదనుకున్నాను, ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నాను, ఇంత అద్భుతం నీకు జరుగుద్దని ఊహించలేదు అని నీ నోటి వెంబడి నువ్వే సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడని మన తండ్రికి పేరుంది. ఈరోజు ఆయనే నీతో మాట్లాడుతున్నారు, నువ్వు నా వైపు మళ్ళినప్పుడు నీ పితరుల యందు నేను ఆనందించినట్లు. ఏ రీతిగా నీ తల్లిదండ్రులు దీవించబడ్డారో, ఏ రీతిగా నీ పూర్వీకులు దీవించబడ్డారో ప్రభు చెప్తున్నారు, వారి యందు నేను ఆనందించినట్లుగా ఇదిగో నీ యందు కూడా నేను ఆనందించి నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన చెప్తూ ఉన్నారు. ఆమేన్. నిశ్చింతగా ఉండి ఈరోజు దేవుని చేతికి అప్పగించు. అనేకమైన పనులు ఈరోజు నీ జీవితంలో జరగబోతూ ఉంది. నువ్వెప్పటి నుంచో దేవుణ్ణి ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నావు, అది యేసు నామంలో ఈరోజు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.